కల్వరిగిరిలో నీ కోసము నా కోసము ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ దాహముతో తప్పిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ మనందరి శ్రేయస్సు కోరి మనందరి రక్షణార్థమై చివరి రక్తపొట్టును కూడా కార్చిన ఆ ప్రభువు వైపే నీ దృష్టి ఉండాలి. ఏ సమస్య అయినా, అది అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, భర్త వల్ల ఇబ్బంది కావచ్చు, భార్య వల్ల ఇబ్బంది కావచ్చు, బిడ్డల వల్ల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, అవి వచ్చినప్పుడు నీ సొంత శక్తితో, సామర్థ్యంతో, నీ విశ్వాసముతో, నీ ప్రార్థనా జీవితంతో వాటిని నువ్వు అధిగమించలేవు. మనిషి బలహీనుడు, నీ సొంత శక్తి సామర్థ్యాలు సరిపోవు. ప్రభు కృప నీకు తోడై ఉండాలి. ప్రభు వైపు నీ దృష్టి ఉండాలి. ప్రభు చెంతకు వచ్చి ప్రాధేయపడాలి. ఈ శోధన నుండి, ఈ భయంకరమైన శోధన నుండి, ఈ భయంకరమైన స్థితి నుండి, పరిస్థితి నుండి విడుదలను, విముక్తిని దయచేయమని ఆ ప్రభు చెంతకు రావాలండి. ప్రియులారా గమనించండి, కుక్కకి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి, వినండి జాగ్రత్తగా, కుక్కకి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అది పూర్తి ట్రైనింగ్ పొందుకుందా లేదా అని పరీక్ష పెడతాడంట. అది ఎలా అంటే, బాగా పస్తుంచుతాడు ఆ కుక్కని, ఆహారం పెట్టకుండా పస్తుంచి దానికి రుచికరమైన భోజనం, ఇష్టమైన భోజనాన్ని ఒక గిన్నెలో పెట్టి ఓ 10 అడుగుల దూరంలో ఉంచుతాడు. ఓ గిన్నె అటు, మనిషి ఆ యజమాని ఇటు, ట్రైనింగ్ ఇచ్చిన యజమాని ఇటు. ఆ కుక్కండి మనకంటే ఎక్కువ వాసన చూడగలదు, మనకన్నా 24 రెట్లు ఎక్కువ వాసన చూడగలదు, పసిగట్టగలదు వాసనని. మరి అంత దగ్గరలో 10 అడుగుల దూరంలో ఉన్నా కానీ అది ఆ గిన్నె వైపు చూడదంట, తనకు ట్రైనింగ్ ఇచ్చిన యజమాని వైపు చూసిద్దంట. ఎక్కడ ఆ గిన్నె వైపు చూస్తే టెంప్ట్ అయిపోతానో, శోధనకు గురైపోతానో, లటకెళ్ళి తినేస్తానేమో, మళ్ళీ యజమాని వచ్చి 4 దెబ్బలు ఎక్కడ కొడతాడేమోనని ఆ భయముతోటి ఆ యజమాని వైపే చూసి ఎప్పుడు సైగ చేస్తాడా, ఎప్పుడు తిందామా అని అతని వైపే చూసిద్దట. సైగ చేసినప్పుడు వెళ్ళి తినిద్ది. నోరు లేని కుక్క తెలుసండి, శోధన అప్పుడు, టెంప్టేషన్ అప్పుడు ఎటు చూడాలి, తన యజమాని వైపు చూడాలన్నది తనకు దానికి తెలుస్తూ ఉన్నది. ఇంకిత జ్ఞానం ఉన్న మనిషికి, మంచేందో చెడేందో గ్రహించగలిగిన మనిషికి, పాపమేంటో పుణ్యమేంటో గ్రహించగలిగిన మనిషికి తెలియట్లేదు ఎటు చూడాలో శోధనప్పుడు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన యజమాని అయిన క్రీస్తు వైపు మనము చూడాలి. శోధనను అధిగమించాలి అంటే ఆ ప్రభు యొక్క తోడ్పాటు, సహాయం మనకు తోడై ఉండాలి. ప్రియులారా గమనించండి,